ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సో ఈ ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే, 1,00,000 రూపాయలు ఈరోజు ఖర్చు అవుతే 40 సంవత్సరాల వ్యక్తి ఇప్పుడే 60 సంవత్సరాలు అనుకుంటే, అంటే 60 సంవత్సరాల డిజైర్డ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏమైతే ఉంటుందో దానికి 1,00,000 రూపాయలు ఇప్పుడు ఖర్చు అవుతే, ఓవరాల్గా తను యాక్చువల్గా 60 సంవత్సరాలు వచ్చే టైం వరకు ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఎంత ఓవరాల్గా కావాలి, దాంతోపాటు ఆ మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లీడ్ చేయాలి, 60 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వరకు లీడ్ చేయాలని అంటే ఓవరాల్గా కార్పస్ ఎంత కావాలి, ఆ కార్పస్ జమ చేయడానికి జనరల్గా అతని దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి, దాంతోపాటు ఎంత షార్ట్ ఫాల్ ఉంది, ఆ షార్ట్ ఫాల్ని ఫుల్ఫిల్ చేయాలంటే నెలకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా చూద్దాం. దాంతోపాటు రిటైర్మెంట్ అక్యుమిలేషన్ క్యాష్ ఫ్లో, రిటైర్మెంట్ విడ్రాల్ క్యాష్ ఫ్లో, ఇవన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్లో చూద్దామండి. సో ఇంతకుముందు ఎపిసోడ్లో మనము ఇవన్నీ కూడా చూసాం కదా, ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఏంటనేది. సో మీరు ప్రాక్టికల్గా చేయాలి అని అంటే ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒక ప్లేన్ పేపర్ పైన లేకపోతే ఎక్సెల్ షీట్లో మీరు ఇవన్నీ నోట్ డౌన్ చేసుకొని మీ అఫోర్డబిలిటీ ప్రకారము, మీ సిచ్యువేషన్ ప్రకారము ఓవరాల్గా ప్రతి ఒక్క ఐటమ్కి మీరు ఇదే రోజు రిటైర్మెంట్ అవుతే, మీరు 35 ఇయర్స్ అవ్వచ్చు, 40 ఇయర్స్ అవ్వచ్చు, 45 ఇయర్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు 45 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా మీరు 60 ఇయర్స్కి రిటైర్మెంట్ అవ్వాలనుకుంటే, కొందరు వేరే కొన్ని సెక్టార్స్లో 60 సంవత్సరాల వరకు వర్క్ చేసే పొజిషన్ ఉండదు, వాళ్ళ అంతకంటే ముందే రిటైర్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ మీ సిచ్యువేషన్ ఏ విధంగానైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు లెక్కలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇవన్నీ ఐటమ్స్ వేసుకొని ప్రతి ఒక్క ఐటమ్కి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో చూసుకొని మీరు ఓవరాల్గా ఎంత అవుతుంది ఎండ్కి అని చూసుకోండి. సో ప్రూడెంట్గా ఇవన్నీ ఎక్స్పెన్సెస్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో జస్ట్ ఎగ్జాంపుల్ సేక్ మనం 40 సంవత్సరాల వ్యక్తి ఈరోజు 60 సంవత్సరాలు అయ్యిండు అనుకోండి, 60 ఇయర్స్కి డిజైర్డ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏమైతే ఉంటుందో దానికి 1,00,000 రూపాయలు అవుతుంది అనుకోండి. కానీ తను ఇప్పుడు 60 సంవత్సరాలు కాదు కదా, ఇంకా 20 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాలు అవుతారు. ఇది కన్ఫ్యూజన్ అవుతుండొచ్చు నేను చెప్పే విషయము. కానీ 40 ఇయర్స్ ఇప్పుడు ఏజ్, కానీ డిజైర్డ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ 60 సంవత్సరాలకి డిజైర్డ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇదే రోజు అవుతే 1,00,000 రూపాయలు అవుతుంది అనుకుంటున్నాము. కానీ తను యాక్చువల్గా ఈ రోజు 60 ఇయర్స్ కాదు, ఇంకో 20 ఇయర్స్ తర్వాత 60 ఇయర్స్ అవుతారు కదా, అప్పటికి 1,00,000 రూపాయలు బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ రోజు 1,00,000 రూపాయలు మంత్లీ ఎక్స్పెన్సెస్ అయితే అప్పటికి ఎంత అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, 40 ఇయర్స్ వ్యక్తి 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతున్నారు. సో ఇంకా 20 సంవత్సరాలకి రిటైర్మెంట్ టైం ఉంది. లైఫ్ స్పాన్ మనం 85 సంవత్సరాలు కన్సిడర్ చేస్తున్నాం అంటే పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఇంకా 25 సంవత్సరాలు ఉంటుంది. సో 60 నుంచి 85 సంవత్సరాల వరకు రెగ్యులర్గా ఇన్కమ్ రావాలి. సో మనం ఇన్ఫ్లేషన్ రేటు 7% కన్సిడర్ చేస్తున్నాము. సో ఈ రోజు 1,00,000 రూపాయలు తనకి ఖర్చు అవుతే 20 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందని చూద్దాం మనం 7% ఇన్ఫ్లేషన్తో. ఓవరాల్గా రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం 11% కన్సిడర్ చేస్తున్నాము. సో పోస్ట్ రిటైర్మెంట్ రిటర్న్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఫర్ ఇన్ఫ్లేషన్ అంటే రిటైర్మెంట్ రీచ్ అయ్యే వరకలా ఇప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు, వచ్చే 20 సంవత్సరాల వరకు 11% రిటర్న్ జనరేట్ చేయాలి యావరేజ్గా. సో రిటైర్మెంట్ తర్వాత రిస్క్ ఎక్కువ తీసుకోలేం కదా, సో రిస్క్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత జమైన కార్పస్ ఏమైతే ఉంటుందో, మూలధనం డబ్బు ఏమైతే ఉంటుందో అది అప్పుడు ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ కంటే ఒక 2% ఎక్కువగా వచ్చేటట్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి పోస్ట్ ట్యాక్సెస్. సో పోస్ట్ ట్యాక్సెస్ చూసుకోవాలన్నమాట. సో సపోజ్ ఉదాహరణకి 20 ఇయర్స్ తర్వాత ఇన్ఫ్లేషన్ రేట్ 6% ఉందనుకోండి, మనకి 8% రిటర్న్ వచ్చేటట్టు చూసుకోవాలి. 5% ఉంటే 7% వచ్చేటట్టు చూసుకోవాలి. 8% ఇన్ఫ్లేషన్ ఉంటే 10% వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఈ రోజు 1,00,000 రూపాయలు నెలకి ఖర్చు అవుతే దాదాపు 12 లక్షల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. అదే 20 ఇయర్స్ తర్వాత ఈ రోజు 1,00,000 రూపాయలతో ఏమైతే డిజైర్డ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మనం చూసుకోగలుగుతామో అదే 20 సంవత్సరాల తర్వాత కావాలి అని అంటే దాదాపు సంవత్సరానికి 46,43,000 రూపాయలు కావాలి. సో అంటే నెలకి దాదాపు 3,86,000 రూపాయలు కావాలి. ఏంటండి చాలా అధిక మొత్తంలో నంబర్లు చెప్తున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కానీ ఇది రియాలిటీగా అయ్యే అవకాశం ఉందండి. మీ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడండి. మీ ఎల్డర్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు 55-60 సంవత్సరాలు కనుక ఉంటే, 60-65 సంవత్సరాలు ఉంటే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ మొదటి శాలరీ ఎంత ఉండే, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అంటే వాళ్ళ ఇనీషియల్ ఇన్కమ్ లెవెల్స్ ఎంత ఉండే, వాళ్ళ 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఓవరాల్గా ఖర్చు ఎంత అవుతుండే, వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత అయినాయి అనేది మీరు మాట్లాడితే మీకు అవగాహన వస్తుంది. ఈ నంబర్లు చాలా పెద్దగా ఉన్నాయి కానీ ఇది రియాలిటీ అండి. ఉదాహరణకి మీరు బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూస్తే, ఒక 35-40-45 సంవత్సరాల క్రితం మూవీస్ చూస్తే
అందులో హీరో వచ్చి అంటాడు, అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది, నా జీతం 400 రూపాయలు 500 రూపాయలు అని చెప్పేసి హీరో అంటాడు కదా. సో 400-500 రూపాయలు అని వింటే మనకు విడ్డూరంగా అనిపిస్తుంది, కానీ ఆ 400-500 రూపాయల్లోనే ఒక కుటుంబం మొత్తము నెలవారీ ఎక్స్పెన్సెస్ అన్నీ చూసుకునేవాళ్ళు, వాళ్ళ జీవితం వెల్లదీసేవారు. సో ఇప్పుడు 500 రూపాయలు పాకెట్లో పెట్టుకుంటే మనకు 10 నిమిషాల్లో ఖర్చు పెట్టవచ్చు, దాన్ని 5 నిమిషాల్లో ఖర్చు పెట్టవచ్చు. సో మంత్లీ వచ్చేసేసి దాదాపు 3,80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో 60 నుంచి 85 సంవత్సరాల వరకు రెగ్యులర్గా మనము ఇన్కమ్ రావాలి అనంటే, ఒక పెన్షనర్కి రెగ్యులర్గా పెన్షన్ వచ్చినట్టు మనకు కూడా ఇన్కమ్ రావాలి అనంటే 9,36,00,000 రూపాయలు కావాలి. అప్పుడు కార్పస్ చాలా అధిక మొత్తంలో కనిపిస్తుంది, కానీ ఈజీగా దీన్ని అచీవ్ చేసుకోవచ్చు. సో 9,36,00,000 రూపాయలు, ₹1,00,000 నెలకి ఖర్చు అవుతే 40 సంవత్సరాలు ఉన్న డిజైర్డ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ₹1,00,000 ఖర్చు అవుతాయి. అదే 50,000 అనుకున్నారనుకోండి, దాదాపు 4,70,00,000 రూపాయల వరకు కావాలి కార్పస్. సో ఈ కార్పస్ వచ్చేసి దాదాపు 9 కోట్ల చిల్లర కార్పస్ ఉన్నది. సో ఈ కార్పస్ అచీవ్ చేయడానికి అతని దగ్గర ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకుందాం, ఇప్పటివరకు ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకుందాము. తను ఉద్యోగం చేస్తున్నారు అనుకుందాం. సో ఉద్యోగం చేస్తే ఒక్కటి మాత్రం జరుగుతుంది, ఏంటంటే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో తను ఇప్పుడు 40 సంవత్సరాలు అయితే ఈపీఎఫ్లో ఒక 10 లక్షల రూపాయలు జమ అయ్యాయి అనుకుందాం. ₹1,00,000 నెలకి సంపాదిస్తున్నారు. తను నెలకి ₹1,00,000 సంపాదిస్తే దాదాపు బేసిక్ శాలరీ వచ్చేసేసి 30,000-40,000 రూపాయలు ఈజీగా ఉంటుంది. సో ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 40,000 రూపాయల పైన తను ఒక 12% కాంట్రిబ్యూట్ చేస్తారు, ఎంప్లాయర్ కూడా 12% కాంట్రిబ్యూట్ చేస్తారు. సో 40,000 రూపాయల పైన 12% కన్సిడర్ చేస్తే 4,800 ప్లస్ 4,800 దాదాపు 9,600. సో దాదాపు 10,000 రూపాయలు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ మంత్లీ అవుతుంది అనుకోండి. సో ఒక 10 లక్షల రూపాయలు ఈపీఎఫ్లో ఆల్రెడీ జమ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఈపీఎఫ్లో జమ అయి ఉన్నాయి. యాన్యువలీ 1,20,000 రూపాయలు, నెలకి 10,000 రూపాయలు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ రెండు అవుతున్నాయి. సో గ్రోత్ రేట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈపీఎఫ్ శాలరీ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది కాబట్టి 5% పెరుగుతుంది అనుకుందాం. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ శాలరీ పెరిగినప్పుడు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. సో 5% ఎవ్రీ ఇయర్ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. రేట్ ఆఫ్ రిటర్న్ మనకు ఆల్మోస్ట్ 7.5%, 8% ప్లస్ ఉంది మనకు ఈపీఎఫ్లో. సో డెలిబరేట్గా మనం తక్కువ తీసుకున్నాము, 7.5% కన్సిడర్ చేసాం. సో ఫ్యూచర్ వాల్యూ అంటే ఈ 10 లక్షలు కాస్త 42 లక్షల చిల్లర అవుతుంది. అండ్ 1,20,000 రూపాయలు ప్లస్ 5% ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్ ఏమైతే ఉంటుందో దాదాపు 76 లక్షల చిల్లర అది అవుతుంది. ఈ రెండు కన్సిడర్ చేస్తే మీరు ఓన్లీ ఈపీఎఫ్ ద్వారానే 1,19,000 రూపాయలు అక్యూములేట్ అయ్యే ఛాన్స్ ఉందనండి. చాలామంది ఏం చేస్తారంటే ఈపీఎఫ్లో డబ్బులు జమ అయిన తర్వాత అందులోంచి తీసి వేరే అవసరాలకి వాడుకుంటూ ఉంటారనమాట. సో అలా చేయకూడదండి. ఈపీఎఫ్ ఒక బిగ్గెస్ట్ సోషల్ సెక్యూరిటీ మెజర్. కొందరికి ఈపీఎఫ్ త్రూనే దాదాపు 3, 4, 5 కోట్లు కూడా జమ అయ్యే అవకాశం ఉంది వాళ్ళ శాలరీ కెపాసిటీ పట్టి. సో ఎప్పుడు కూడా ఈపీఎఫ్ నుంచి డబ్బులు మనం తీయకూడదు. ఈపీఎఫ్లో డబ్బులు మనము ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ వస్తే తప్ప తీయకూడదు. ఇది మనం రిటైర్మెంట్కే మనం వాడుకోవాలి. సో ఇతను ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ ఏమీ చేయట్లేదు అనుకుంటున్నాము, ఓన్లీ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషనే ఉందనుకుంటున్నాము. నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. సో 9,36,00,000 రూపాయలు కావాలి, కానీ ఈపీఎఫ్ ద్వారా దాదాపు 1,20,00,000 రూపాయలు తనకు వస్తున్నాయి. అంటే షార్ట్ ఫాల్ ఎంత ఉంది? 8,17,00,000 రూపాయలు ఉంది. అయితే మనకి ఇక్కడ రెండు విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్గా మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాదాపు నెలకి 1,06,000 రూపాయలు నెలకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మరి ₹1,00,000 ఇప్పుడు సంపాదించే వ్యక్తి సో ఖర్చులు పోయిన తర్వాత ఆయనకు మిగిలితే 20,000, 30,000, 40,000 మిగిలొచ్చు వేరే కమిట్మెంట్స్ లేకపోతే. మరి 1,06,000 రూపాయలు నెలకి చేయడం సాధ్యం అవుతుందా? ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. సో ఇది సెకండ్ పాసిబిలిటీ, సెకండ్ వేగా కూడా ఇంకో ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఏముంటుందంటే ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ అంటాం దాన్ని. ఎవ్రీ ఇయర్ ఈరోజు ₹100 పెట్టుబడి పెడితే నెక్స్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకోవాలంటే ₹110. దాని తర్వాత 10% మోర్ ఆన్ ₹110, ₹121. అంటే మీరు లాస్ట్ ఇయర్ ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దానిపైన ఇప్పుడు 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా చేస్తే దాదాపు ₹52,000, ₹51,667 అంటే ₹52,000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే దాదాపు 8,27,00,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది. మనకు కావాల్సిన షార్ట్ ఫాల్ ఎంత ఉంది? 8,17 lakhs. సో ₹52,000 మంత్లీ చేసుకుంటే దాదాపు 8.27 crores అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంత అమౌంట్ ఎందుకు అవసరం అవుతుంది అని అంటే ఇప్పటివరకు తను ఏమీ చేయలేదు కాబట్టి. అదే
30 ఇయర్స్ 35 ఇయర్స్ నుంచో కొద్దిగా అమౌంట్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఈ చేయాల్సిన అమౌంట్ తగ్గుతుందన్నమాట. అందుకోసమే రిటైర్మెంట్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదండి. మీరు ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసినా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఏమైతే ఉందో అధిక మొత్తంలో అది అవసరం అవుతుందన్నమాట. సో ఇక్కడ భయపెట్టడానికి నేను చెప్పట్లేదు. సో ఇప్పటివరకు మీరు ఏమీ చేయకపోతే ప్లీజ్ టేక్ యాక్షన్ నౌ. సో ఇప్పటి నుంచే మీరు మీ పెట్టుబడులు అనేది రిటైర్మెంట్ ప్లానింగ్కి మొదలు పెట్టుకోవాలి. ఒకవేళ మీ సంపాదన ఏమైతే ఉందో ఖర్చులు పోయిన తర్వాత మీ పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగు మీ రిటైర్మెంట్ ప్లానింగ్కి సరిపోకపోతే ప్రాధాన్యము మీరు రిటైర్మెంట్ ప్లానింగ్కి ఇవ్వండి. పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఏమైతే ఉంటుందో వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ ఏమైతే ఉంటుందో అది స్కాలర్షిప్ లోన్స్ ద్వారా ఇంకా వేరే సాధనాల ద్వారా చూసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ నెగ్లెక్ట్ చేయకండి. సో మనం ఇప్పుడు ఇది కార్పస్ చూసాము, ఓవరాల్గా ఏ టైంకి రిటైర్మెంట్ అవుతున్నాము, ఓవరాల్గా కార్పస్ ఎంత కావాలి అండ్ ఈపీఎఫ్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు చూస్తున్నారో ఇంకా వేరే వృత్తులు చేసే వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు మాకు ఈపీఎఫ్ లేదు కదా అనుకుంటే మీరు పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది పోస్ట్ ఆఫీస్లో ఉంది, అందులో చేసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు మంత్లీ సేవింగ్స్ ఏమైతే ఉన్నాయో 52,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ దాదాపు 11% రిటర్న్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో అది మీరు మ్యూచువల్ ఫండ్స్లో చేస్తారా, స్టాక్స్లో చేస్తారా, ఇంకా వేరే ఎక్కడ చేస్తారా అనేది మీ ఇష్టము. కానీ ఎక్కడ చేసినా కానీ యావరేజ్గా ఒక 11% రిటర్న్ వచ్చేటట్టు మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇప్పటివరకు చూసాం కదా ఓవరాల్గా కార్పస్ ఎంత జమ అయింది, ఎంత కావాలనేది చూసాం కదా. మరి ఇప్పుడు నేను చెప్పాను కదా 8,17,00,000 రూపాయలు షార్ట్ ఫాల్ ఉంది. అది అక్యుములేట్ చేయాలి అని అంటే దాదాపు 52,000 రూపీస్ 51,667 మీరు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 8.27 crores అక్యుములేట్ అవుతుంది. మరి నేను 52,000 రూపాయలు నెలకి చేస్తే అండ్ 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే 8.27 crores జమ అవుతుందా అని మీకు ప్రశ్న అడగొచ్చు. అది ఎట్లా అవుతుంది అనేది ఇప్పుడు నేను క్యాష్ ఫ్లోలో చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 40 సంవత్సరాల వ్యక్తి 51,667 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే వచ్చే సంవత్సరం మొత్తంలో దాదాపు 6,20,000 రూపాయలు సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏం చేస్తున్నామంటే ఇక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ 11% తీసుకుంటున్నాము, ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్ రేటు 10% తీసుకుంటున్నాము. 10% ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం సాధ్యం అవుతుందా అని అంటే మీకు సాధ్యం కాకపోతే మీరు మీ ఇన్కమ్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీరు ఇప్పటివరకు ఏమీ చేయకపోతే మీరు ఇన్కమ్ ఖచ్చితంగా పెంచుకొని ఇది ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇట్లా 41 ఇయర్స్కి నెక్స్ట్ 1 ఇయర్ 40 to 41 ఇయర్స్లో 6,20,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ చేయాలి. 51,667 నుంచి ఆల్మోస్ట్ 56,833. సో 2 ఇయర్స్ కాంట్రిబ్యూషన్ 13,70,000 అవుతుంది. ఈ విధంగా మీరు ప్రతి సంవత్సరము మీ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 60 సంవత్సరాలు వచ్చే వరకల్లా దాదాపు మీరు సంవత్సరానికి 37,91,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ నంబర్స్ చాలా పెద్దగా అనిపిస్తున్నాయి కానీ ఇది వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. 1+1 2 అయితే మ్యాథమెటిక్లీ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇది కూడా ట్రూ. ఎందుకంటే మనం 7% ఇన్ఫ్లేషన్ తీసుకున్నాము, ఇక్కడ 10% ఇంక్రీజ్ చేయాలి ఎవ్రీ ఇయర్ అని మనం మాట్లాడుకుంటున్నాం. సో మీరు 60 సంవత్సరాల వరకు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే 8.27 crores మీకు అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇంతకుముందు స్క్రీన్లో చూసాం కదా 8.27 crores మనకు ఎట్లా అక్యుములేట్ అవుతుందని చూసాము. ఇప్పుడు క్యాష్ ఫ్లో చూస్తున్నాం ఏ విధంగా మీరు ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీకు షార్ట్ ఫాల్ ఉన్న కార్పస్ ఏ విధంగా అక్యుములేట్ అవుతుందని చూసాం. ఇప్పుడు సరే 60 సంవత్సరాల వరకు మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసాము, కార్పస్ జమ అయిపోయింది. మరి ఇప్పుడు ఆ 9 కోట్ల చిల్లర కార్పస్ ఏమైతే చెప్పారో మరి 25 సంవత్సరాల వరకు నాకు సరిపోతుందా అని మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు. అది సరిపోతుందా లేదా అనేది ఇప్పుడు ఈ క్యాష్ ఫ్లోలో మనం చూద్దాం. సో ఇప్పుడు 2045 సంవత్సరము మీరు 60 సంవత్సరాలు అయ్యారు. సో మీకు కావాల్సిన కార్పస్ 9,36,00,000 రూపాయలు ఉంది. సో యాన్యువల్ ఎక్స్పెన్సెస్ ఎంత కన్సిడర్ చేసాం మనము? సో 1,00,000 రూపాయలు ఏదైతే ఉందో 20 సంవత్సరాలు 7% ఇన్ఫ్లేషన్కి కన్సిడర్ చేసుకుంటే అది మంత్లీ 3.86 lakhs అయింది, 3,86,000 రూపాయలు అయింది. సో సంవత్సరానికి దాదాపు 46,43,000 రూపాయలు. కానీ ఇన్ఫ్లేషన్ 60 సంవత్సరాల వరకే ఉంటుందా? కాదు కదా, 60 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ బి దేర్ త్రూ అవుట్ అవర్ లైఫ్. సో ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే రిటైర్మెంట్ స్టేజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మన పెట్టుబడి ఏమైతే ఉంటుందో మన కార్పస్ ఏమైతే ఉంటుందో ఇన్ఫ్లేషన్ కంటే 2% ఎక్కువ రిటర్న్ వచ్చేటట్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అప్పుడు
40 నుంచి 60 సంవత్సరాలు మనము 11% రాబడి రావాలని మాట్లాడుకున్నాము. రిటైర్మెంట్ అయిన తర్వాత అంత రిస్క్ మనం తీసుకోలేం కాబట్టి ఇన్ఫ్లేషన్ కంటే 2% రిటర్న్ ఎక్కువ తీసుకురాగలిగితే హ్యాపీగా మన రిటైర్మెంట్ ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతుంది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయారు, 2045 ఇయర్ అనుకోండి ఇప్పుడు. సో 60 సంవత్సరాలకి మీకు 9,36,00,000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి. అందులోంచి ఇది ఈ అమౌంట్ మీరు బ్యాంకులో పెట్టారనుకోండి, ఎగ్జాంపుల్ గురించి బ్యాంకులో పెట్టారనుకోండి అని చెప్తున్నాను నేను. సో ఈ 9.36 crores మొత్తం మీరు బ్యాంకులో పెట్టారు. బ్యాంకులో పెట్టేసేసి మీకు 60th ఇయర్కి ఏమైతే డబ్బులు కావాలనో 46 లక్షల చిల్లర ఏమైతే ఉందో అది తీసుకొని మీ ఇంట్లో బీరువాలో పెట్టుకుంటారు. సో ఇంట్లో బీరువాలో పెట్టుకొని ప్రతి నెల 3,86,000 రూపాయలు అందులోంచి తీసుకొని ప్రతి నెల 61 సంవత్సరం వరకు 60 నుంచి 61 ఇయర్ వరకు మొత్తం వాడుకుంటారు. సో 9,36,00,000 నుంచి 46 లక్షల చిల్లర మీరు తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత 8,89,00,000 రూపాయలు బ్యాంకులో ఉంటాయి. అది కాస్త మీకు 61 సంవత్సరాలు వచ్చే వరకల్లా మనం ఇక్కడ చూసాం కదా 6% ఇన్ఫ్లేషన్ రేట్ అనుకోండి, 8% మీరు పెట్టుబడి పైన 8% వచ్చింది అనుకోండి. సో 61 సంవత్సరాలకి దాదాపు 9,60,00,000 రూపాయలు జమ అవుతాయి. సో 9,60,00,000 రూపాయల్లోంచి దాదాపు 4,92,00,000 రూపాయలు మీరు నెక్స్ట్ ఇయర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చెప్పాను కదా బ్యాంక్లోంచి తీసుకుంటారు. బ్యాంక్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను, ఆ పెట్టుబడి ఎక్కడైనా ఉండొచ్చు, ఇన్ఫ్లేషన్ కంటే 2% ఎక్కువ రావాలి. సో 4,49,22,000 రూపాయలు తీసుకొని ఇంట్లో పెట్టుకొని ప్రతి నెల 4,10,000 రూపాయలు తీసుకొని ఆ సంవత్సరం మొత్తానికి వాడుకుంటారన్నమాట. ఈ విధంగా మీరు ప్రతి సంవత్సరము మీకు ఇన్ఫ్లేషన్తోని మీ ఖర్చులు అనేది పెరుగుతూ ఉంటాయి. మొదటి సంవత్సరంలో 3,86,000 రూపాయలు ఉంటే దాదాపు 70 సంవత్సరాలు వచ్చే వరకల్లా 10 సంవత్సరాల తర్వాత 6,93,000 రూపాయలు నెలకి ఖర్చు అవుతుందండి. ఇది మంత్లీ ఎక్స్పెన్సెస్. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ రియాలిటీ. నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, ఇది చాలా వరకు వాస్తవం. సో 70 ఇయర్స్కి దాదాపు 6,93,000 రూపాయలు మనకు కావాల్సిన అవసరం ఉంటుంది. అదే 75 ఇయర్స్కి చూడండి, దాదాపు 9,27,000 రూపాయలు మనకు నెలకి కావాలి. సో అదేవిధంగా మీరు 80 సంవత్సరాలు వచ్చే వరకల్లా నెలకి 12,41,000 రూపాయలు అవుతాయి. సో మీకు ఇవన్నీ చూస్తే భయపడుతుండొచ్చు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, యంగ్గా ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇది ఏ ఇబ్బంది లేకుండా మీరు అచీవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా మీరు అచీవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అదే 84th ఇయర్ చూడండి, 83rd ఇయర్ మీకు దాదాపు నెలకి 14,78,000 రూపాయలు ఇది అవుతుంది. సో ఆల్మోస్ట్ 85 ఇయర్స్ వచ్చే వరకల్లా మీకు జీరో అయిపోతుంది అన్నమాట. సో ఈ 9.36 crores మీకు చాలా ఎక్కువగా అనిపించినప్పటికీ కూడా 25 సంవత్సరాలు మీరు రెగ్యులర్గా డబ్బులు తీస్తూ ఉంటే మీకు 25 సంవత్సరాల్లో ఈ కార్పస్ అనేది జీరో అవుతుంది. సో ఈ కార్పస్ జీరో కాకూడదు అని అంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ కార్పస్ అక్యుములేట్ చేసుకోవాలి. దీనికి ఇంకొక 1-2 కోట్ల రూపాయలు మీకు అడిషనల్ 9.3 crores బదులు ఇంకొక 1 crore రూపీస్ మీరు అడిషనల్గా 1.5 crores అడిషనల్గా చేసుకుంటే మీకు దాదాపు 85 ఇయర్స్ వరకు మీరు ఎంతైతే ఇనీషియల్గా అమౌంట్ ఉండేనో అంత అమౌంట్ మీకు ఎండ్ ఆఫ్ ద 85 ఇయర్స్ కూడా ఉంటుంది. కానీ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకుంటే అది పెద్దగా అమౌంట్ దాని వాల్యూ ఉండదన్నమాట. సో ఇక్కడ చూడండి, మీరు 60 సంవత్సరాలకి దాదాపు 4 లక్షల రూపాయలు నెలకి ఖర్చు అవుతే 85 సంవత్సరాలు వచ్చే వరకల్లా దాదాపు మీరు 84 ఇయర్స్ వచ్చే వరకల్లా దాదాపు 15 lakhs ఖర్చు అయింది చూడండి. 15.66 lakhs మంత్లీ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. సో అందుకోసమే రిటైర్మెంట్ ప్లానింగ్ని మనము ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇప్పటి వరకు మీరు రిటైర్మెంట్ నంబర్స్ చాలా పెద్దగా ఉన్నాయి, మీరు ఎంత డిలే చేస్తే అంత ఇబ్బంది అవుతుంది, అంత ఎక్కువ అమౌంట్ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం వస్తుంది, మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని డ్రాస్టిక్గా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. అందుగురించే ఇప్పటివరకు ఏమి చేయకపోతే అట్లీస్ట్ ఇట్స్ నెవర్ టూ లేట్, ఇప్పటి నుంచి అయినా మీరు పెట్టుబడి పెట్టుకోవడం మొదలు పెట్టండి రిటైర్మెంట్ ప్లానింగ్కి. అండ్ వచ్చే ఎపిసోడ్లో మనము రిటైర్మెంట్ ప్లానింగ్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, రిటైర్మెంట్ అయిన తర్వాత అక్యూములేట్ అయిన కార్పస్ ఏమైతే ఉంటుందో దాన్ని బకెటింగ్ స్ట్రాటజీ ద్వారా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, సో ఈ 20-25 సంవత్సరాలు రెగ్యులర్గా ఇన్కమ్ రావాలంటే మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.